అది పృథ్వీకే కాదు, మనం అమితంగా ప్రేమించే ఎవ్వరి విషయంలోనైనా అంతే, అలాగే ఫీల్ అవుతాం. విరాజ్ మంచోడేనమ్మా, కొంచెం అల్లరి. ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో తనకి తెలియదు. తనకి తోచింది చేసేస్తాడు, నచ్చింది అనేస్తాడు, అంతే తప్ప తన మనసులో ఏమీ ఉండదు. నేను విరాజ్ని తప్పు పట్టడం లేదు చైత్ర. తను చాలా మంచివాడు, నాకు ఆ విషయం తెలుసు. కానీ స్నేహానికి కూడా కొన్ని హద్దులుంటాయమ్మా. వాటిని మేరకపోవడమే మంచిది. ఏమంటున్నావమ్మా? నేను నీకు నచ్చినట్టు ఉండొద్దు అనడం లేదు, కానీ పృథ్వీకి నచ్చినట్టుగా తనకనుకూలంగా ఉండమంటున్నాను. ఎందుకంటే పృథ్వీ నీ జీవితం కాబోతున్నాడు కాబట్టి. ఎవరికోసమో నేనెందుకు అడ్జస్ట్ అవ్వాలి, ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి అనుకోవద్దమ్మా. నిన్న నువ్వే అన్నావు కదా, లైఫ్లో కాంప్రమైజ్ అయితేనే సంతోషం అని. అదే నిజం. ఆడపిల్ల జీవితంలో ఎక్కడ కాంప్రమైజ్ అయ్యినా అవ్వకపోయినా పెళ్లి విషయంలో మాత్రం కొన్ని అడ్జస్ట్మెంట్స్, కొన్ని కాంప్రమైజెస్ తప్పు. అలా ఉంటేనే వైవాహిక జీవితం సుఖంగా సాగిపోతుంది. ఇదంతా నువ్వేదో తప్పు చేస్తున్నావని చెప్పడం లేదమ్మా. నిన్నెవ్వరూ తప్పుగా అనుకోకూడదని చెప్తున్నాను. పృథ్వీ చాలా మంచివాడు, తనతో నీ జీవితం బావుంటుంది. అందుకే ఈ పెళ్లి జరగడం చాలా ముఖ్యం. కాబట్టి పృథ్వీ మనసు నొచ్చుకునేలా ఏది జరగకుండా చూసుకోమ్మా. విరాజ్కి కొంచెం దూరంగా ఉండు. నేను చెప్పింది అర్థమైంది కదా? సరే అమ్మా. పృథ్వీ చాలా మంచివాడు, తనతో నీ జీవితం బావుంటుంది. విరాజ్కి కొంచెం దూరంగా ఉండు. ఏంటక్కా, డ్రెస్ ఇంకా షెల్ఫ్ లో పెట్టలేదా? ఉన్నిలే, నేను ఒకసారి వేసుకొని చూస్తాను. ఏంటక్కా అలా ఉన్నావు? నీకు ఈ డ్రెస్ కూడా నచ్చలేదా? అది కాదే మహి, అమ్మ విరాజ్తో నన్ను దూరంగా ఉండమంటుంది. ఏంటి? రాక్ స్టార్ కి నిన్ను దూరంగా ఉండమంటుందా? దేనికంట? విరాజ్ నాతో క్లోజ్ గా ఉండటం పృథ్వీ గారికి నచ్చలేదేమో అనిపిస్తోంది మహి. ఆ విషయం నేను కూడా గమనించాను. అందుకే అమ్మ నన్ను విరాజ్కి దూరంగా ఉండమంటుంది. అలా ఆర్డర్ చేయడానికి ఆవిడెవరంట? అయినా నీ లైఫ్ లోకి ఫస్ట్ విరాజ్ గారు వచ్చారు, పృథ్వీ గారు కాదు. అయినా తనతో ఫ్రెండ్లీగా ఉంటే తప్పేంటి? అదే నాకు అర్థం కావట్లేదు. అమ్మ అలా అంటుంది అంటే నేను ఎక్కడైనా లిమిట్స్ క్రాస్ చేసినట్టు అనిపించిందేమోనని నాకు చాలా బాధగా ఉంది. నువ్వెందుకంత బాధపడ్డం? తొందరపడి ఒక కోయిల ముందే కూసింది.
ఫ్రస్ట్రేట్ అవుతున్నావు పృథ్వీ? ఇప్పుడేమైందని? ఎందుకంటే ఆ విరాజ్ గాన్ని నేను ఏం చేయలేకపోతున్నాను కాబట్టి. చైత్రకి నాకు మధ్య వాడు చాలా పెద్ద డిస్టర్బెన్స్ అయిపోయాడు స్మైలీ. అందుకని ఇలా కోపడితే అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయా? వాణ్ణి నీ దారికి అడ్డు తొలగించు, లేదా చైతన్య నీ దారికి తెచ్చుకో. అందుకే కదా ఇన్ని ప్లాన్స్ వేస్తున్నాను. వాడు ఏది వర్కౌట్ కానివ్వడం లేదు. వాడు ఖచ్చితంగా చైత్రని లవ్ చేస్తున్నాడు. ఆ విషయం వాడి ప్రవర్తనలో, చైత్రని వాడు ట్రీట్ చేసే విధానంలో తెలిసిపోతుంది. లవ్ చేసుంటే చెప్పేవాడు కదా పృథ్వీ. విరాజ్ అలా దాచుకునే టైప్ కాదు, వెరీ ఎక్స్ప్రెసివ్. అదే నాకు అర్థం కావడం లేదు. ఒకవేళ ఎక్స్ప్రెస్ చేస్తే మాత్రం నాకంటే చైత్రకి వాడే బెటర్ ఆప్షన్ అవుతాడు. ఎందుకంటే ఏ రకంగా తీసుకున్న విరాజ్ నాకంటే హైలోనే ఉన్నాడు. సో విరాజ్ చైత్రకి ప్రపోజ్ చేయకపోవడానికి రీజన్ నాకు తెలియదు, కానీ చెయ్యకపోవడమే మనకి చాలా మంచిదే. వాట్ అబౌట్ చైత్ర? చైత్రకి విరాజ్ మీద అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు. తను వాణ్ణి జస్ట్ ఒక ఫ్రెండ్ లాగే చూస్తోంది. అయితే నీ అనుమానం నిజమే. విరాజ్ చైత్రకి ప్రపోజ్ చేసేలోపు మీ పెళ్ళైనా జరిగిపోవాలి, లేదా వాళ్ళిద్దరి మధ్య దూరమైన పెరగాలి. ఎస్, యువర్ రైట్. వాళ్ళిద్దరి మధ్య దూరం పెరిగితేనే కానీ చైత్రకు నాకు పెళ్లి జరగదు. ఒక్క ఛాన్స్, వాళ్ళిద్దరిని విడగొట్టడానికి ఒకే ఒక్క ఛాన్స్ కావాలి. చూడండి సీతారత్నం గారు, మీరు చెప్పినట్టుగానే కోర్టులో ఇప్పటికే చాలాసార్లు చాలా రీజన్స్తో వాయిదాలు తీసుకున్నాను. ఇక చెప్పడానికి రీజన్స్ ఏం లేవు. కోర్టు ఆదేశాల ప్రకారం మీరు మీ వారసుల్ని, మీ కూతుళ్ళని కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుంది. లేదంటే ప్రాపర్టీ మీ చేయి జారిపోయే అవకాశం ఉంది. అదేంటి సార్, తన ప్రాపర్టీ తనకి దక్కడానికి తన కూతుళ్ళకేం సంబంధం? వాళ్ళెందుకు కోర్టుకు రావాలి? ఎందుకంటే ఈ ప్రాపర్టీ విషయంలో ఇప్పటికే అపోనెంట్ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. సీతారత్నం గారు ఈ ప్రాపర్టీని నమ్ముకుని అమ్మఒడి నడిపిస్తున్నారు. ఇక్కడ ఎంతో మంది ఆశ్రయం పొందుతున్నారనే క్రైటీరియాతోనే ఈ ప్రాపర్టీ సీతారత్నం గారికి దక్కాలని కోర్టులో పిటిషన్ వేశాం. దాంతో కేసు సీతారత్నం గారికి ఫేవర్గా మారింది. కానీ ఆవిడ తర్వాత ఈ ప్రాపర్టీ టేక్ ఓవర్ చేసి అమ్మ ఒడిని నడిపించే వారసులు ఉన్నారని కన్ఫర్మ్ చేస్తేనే ఇది సీతారత్నం గారికి చెందుతుందని కోర్టు తీర్మానించింది.
నేను విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇన్ని రోజులు మీరంతా ఈ అమ్మ ఒడిని నమ్ముకుని బ్రతుకుతున్నారు. నేను కూడా శక్తి వంచన లేకుండా మీ అందరికీ ఏదో ఒక పని కల్పిస్తూ మిమ్మల్ని బాగానే చూసుకున్నాను అనుకుంటున్నాను. కానీ ఇక మీదట కూడా అలాగే చూసుకోగలుగుతానన్న నమ్మకం నాకు లేదు. నేను నా చేతనైన సాయం చేస్తాను. మళ్ళీ అడుగుతున్నాను, నన్ను క్షమించండి, క్షమించండి. క్షమించండి. అమ్మా అమ్మా సీతార అమ్మా ఏమైందమ్మా? సీతారాం గారు అమ్మా అమ్మా ఏమైంది? రమక్క వెళ్ళి వాటర్ తీసుకురా. సీతారత్నం అమ్మా అమ్మా సీతారత్నం మనమే లోపలికి తీసుకెళ్దాం పదండి. జాగ్రత్త. కదా ఆలోచిస్తే ఏదో ఒక మార్గం దొరుకుతుంది. లేదు చైత్ర, నాకే దారి కనిపించడం లేదు. ఈ అమ్మ ఒడితో నాకు అందరికీ రుణం తీరిపోయిందనిపిస్తోంది. ఆ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను.
కానీ మీరింత టెన్షన్ పడిపోయి దిగులు పడిపోతే ఎలా? మీరు ధైర్యంగా ఉంటేనే కదా పోరాడి గెలుచుకోగలిగేది. ఏ ధైర్యంతో ఉండమంటావు చైత్ర? నా బలం బలహీనత అంతా ఈ అమ్మఒడే. ఇందులో ఎంతో మంది ఆశ్రయం పొందుతున్నారు. వాళ్ళల్లో నేను ఒకదాన్ని. పేరుకే దీన్ని నేను నడిపిస్తున్నాను. నిజానికి అమ్మఒడి నన్ను నడిపిస్తూ వచ్చింది. నేను ఒంటరి దాన్ని కాదు అనే ధైర్యాన్ని ఇచ్చింది. అలాంటి అమ్మఒడిని వదిలేయాలన్న ఆలోచనే నేను భరించలేకపోతున్నాను. అమ్మా, బాధపడకమ్మా. ఇప్పుడు మీ కూతుళ్ళు మీ వారసురాళ్ళు వచ్చి కోర్టులో నిలబడితే ఈ అమ్మఒడి మీకే దక్కుతుంది. అంతేనా? అవునమ్మా, నా కూతుళ్ళు నా కళ్ళ ముందే ఉన్నారు. కానీ ఆ నిజం బయటికి చెప్పుకోలేను. ఈ అమ్మ ఒడిని కాపాడుకోలేను. నా తలరాత చూసావా చైత్ర? అటు అమ్మలా నా పిల్లలకి దగ్గర కాలేకపోయాను. ఇప్పుడు నాకమ్మ లాంటిదైనా ఈ అమ్మ ఒడికి దూరం అయిపోతున్నాను.